మొక్కజొన్న పొట్టులు అనేవి ఈ సీజన్లో దొరుకుతాయి కదా. ఇవి చాలా మంచిది ఆరోగ్యానికి. పిల్లలకైతే ఇట్లా ఏమంటారు కాల్చేసి ఇవ్వడం వల్ల చాలా మంచిది. నేను ఇట్లా స్టోర్ చేసుకుంటూ ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మా వెంకీ డైలీ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది మండే రోజు ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను ఈ వీడియో అనేది. మా వారు సాయంకాలం టీకి వస్తూ ఉంటారు. అప్పుడప్పుడు వస్తున్నప్పుడు ఇట్లా మొక్కజొన్న పొట్టలు, మ్యాంగోస్, పూజ కోసం పూలు తీసుకొచ్చారు. అవన్నీ ఒక బాస్కెట్లో అని పెట్టుకుంటున్నాను. ఇట్లా మొక్కజొన్న పుట్టల సీజన్ కదా ఇప్పుడు. ఇవి ఎక్కడైనా దొరికితే తప్పకుండా తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇందులో ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ మంచిది. చిన్నపిల్లల్లో కొంతమందిలో మలబద్ధకం అనేది ఉంటుంది కదా. ఈ మొక్కజొన్న పొట్టలు అనేది ఇవ్వడం వల్ల చాలా మోషన్ ఫ్రీగా అనేది అవుతూ ఉంటుంది. మొక్కజొన్న పొట్టలు ఏంటంటే ఉడికించుకొని తినొచ్చు, లేదంటే రోడ్ సైడ్ మనకి అమ్ముతూ ఉంటారు కదా, కాల్చేసి ఉప్పు, కారము, నిమ్మరసం పెట్టేసి ఇస్తారు. అలా కూడా మనం స్టవ్ మీద కాల్చేసి ఉప్పు, కారం, నిమ్మరసం పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా తింటే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇక్కడ మ్యాంగోస్ సీజన్ అయిపోతుంది కదా, మ్యాంగోస్, జొన్న పొట్టలు, పూజ కోసం పూలు అనేది తీసుకొచ్చారు. ఇట్లా ఒక బాస్కెట్లో అన్నీ పెట్టుకున్నాను. మా పిల్లలకి హోంవర్క్ చేపించే టైము ఈవినింగ్ 5 నుంచి 6 లోపల 1 అవర్ మా పిల్లలతో ఇట్లా కూర్చొని ప్రాజెక్ట్ వర్క్ ఉంటే ప్రాజెక్ట్ వర్క్, హోంవర్క్ ఉంటే హోంవర్క్ చేపిస్తాను. 6 నుంచి 7 వరకు పూజ చేసుకుంటాను. మళ్ళీ 7 నుంచి వంట చేసుకుంటూ పిల్లలతో ప్రాజెక్ట్ వర్క్, హోంవర్క్ చేపించుకుంటాను. ఏంటవి డిఫరెంట్ టాప్స్? మ్యాప్ ఏంటి? World map. Okay. This is physical map. Okay. This is population map. Okay. This is India Natural Resources map. Okay. Weather map. Okay. ఇది తెలంగాణ map. Okay. ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తాం? ఇప్పుడు ఇవన్నీ ఇందులో పేస్ట్ చేస్తాను. ఓకే, చార్ట్లో. హోంవర్క్ అటెండా ఉన్నాడా, కంప్లీట్ చేస్తావా? ఈరోజు మాకు హోంవర్క్స్ ఇవ్వలేదమ్మా, ప్రాజెక్ట్ ఇచ్చారు కదా, అందుకని హోంవర్క్స్ ఇవ్వలేదు. ఓకే, చేసేస్తాం. కింద పెట్టుకొని చేసుకుంటే బాగుంటుందేమో. తీసుకుంటాను, పెడతా. కింద పెట్టుకొని ఇది మ్యాప్స్ ఇచ్చింది కదా, నార్మల్గా హారిజాంటల్గా కాకుండా వర్టికల్గా పెయింట్ చేస్తామా? సరేనా? ఇప్పుడు సరిపోతుంది. ఇది తీసుకో. నువ్వేం చేస్తున్నావు నాన్న? నేను పీజీఎన్లో వర్క్. ఓకే, అదేంటది కలర్ బుక్ లో అంటిస్తున్నావు? మమ్మీ చెప్పింది కలర్ బుక్ లో అంటియాలనా? స్క్రాప్ బుక్లో చేయమని. ఓకే, ఇదేంటిది? లవర్, ఓకే, ఇంకా ఎన్ని పేస్ట్? పికాక్, ఓకే. పీజియన్, ప్రింట్ నేమ్, అదేమంటారు ప్యారెట్. ఓకే, నీ హోంవర్క్ కంప్లీట్ చేస్తే తొందరగా. మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా పర్సనల్గా నా పిల్లలతో నేను ఎట్లా ఎక్స్పీరియన్స్ అయ్యాను స్టడీ విషయంలో, వాళ్ళకి నేను ఎలా చెప్పుకుంటాను, వాళ్ళతో నేను ఎంత టైం అనేది కేటాయిస్తాను అనేది చెప్తున్నాను. పిల్లలకి హోంవర్క్లని, ప్రాజెక్ట్ వర్క్లని, ఎస్టీలని, క్లాస్ వర్క్లని చాలా ఇస్తూ ఉంటారు కదా. మన అప్పుడు చూసుకుంటే ప్రాజెక్ట్ వర్క్లు అనేది ఏమీ ఉండదు. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే వీక్లో 3 times అనేది ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. క్లాస్ వర్క్
స్కూల్ స్టడీ వర్క్ అనేది చాలా తక్కువ అయిపోయింది. కానీ వాళ్ళు ఎక్కువ టైం అక్కడే పెడతా ఉంటారు. వాళ్ళకి ఎలా చేసుకోవాలో తెలీదు. అలా ఎక్కువ కూడా వేస్టేజ్ అయిపోతూ ఉంటాయి. చార్ట్లు అవని, పెన్సిల్ అవని, క్రేయన్స్ అవని ఏవైనా సరే వాళ్ళకి తెలియక, అదే మనం పక్క నుండి ఇట్లా చేయాలి అని గైడెన్స్ ఇస్తూ వాళ్ళకి నేర్పిస్తూ ఉంటే మనీ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. వాళ్ళకి ఎలా అది యూజ్ చేసుకోవాలి, అది వాళ్ళు ఎలా నేర్చుకోవాలనేది మనం చెప్తా ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. మనకు కూడా వాళ్ళకి ఏ ప్రాజెక్ట్ వర్క్ ఇస్తున్నారా, అది ఎంతవరకు ఉపయోగపడుతుందా, వాళ్ళు అందులో నుంచి ఏం నేర్చుకుంటున్నారా అని మనం కూడా తెలుసుకుంటూ ఉంటాము. అందుకోసమే పిల్లలతోని ఒక 1 అవర్ అనేది వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి చెప్తా ఉంటే మా అమ్మ నాకు దగ్గరుండి చెప్తుందని వాళ్ళకు కూడా మనతో బాండింగ్ అనేది పెరుగుతుంది. ప్రతిదీ కూడా మనతో షేర్ చేసుకుంటూ ఉంటారు. లేకుంటే భయపడతారు. ఇది మా అమ్మతో చెప్పుకోవచ్చా లేదా అని కొంచెం భయపడతారు. అదే స్కూల్లో చదువుతున్నారు కదా, వచ్చి వాళ్ళే హోంవర్క్లు చేసుకుంటారులే, నాకు పని ఉంది అనేసి ఆ 1 గంట టైం అనేది మనం పని చూసుకుంటా ఉంటే వాళ్ళు ఏదో ఒకటి రాసుకుంటూ వెళ్ళిపోతారు. సపోజ్ ఇప్పుడు అక్కడ మా పాప ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంది, మనం పక్కన లేకుండా చేపించామంటే వాళ్ళు హడావుడిగా కంగారుగా చేసేయాలని తొందరలో చేసేస్తారు. ఏదో ఒక చిన్న మిస్టేక్ అయితే చేస్తారు. ఆ చార్ట్ అనేది పోతుంది. మళ్ళీ మనీ అది ఒక ₹10 వేసుకుందాం, ₹10 మళ్ళీ అడుగుతారు. అడిగితే మా అమ్మేమంటుందా, తిడుతుందా అని ఒక భయం అనేది ఉంటుంది. అలా అని అడగకుండా ప్రాజెక్ట్ వర్క్ చేయాలంటే టీచర్ ఏమంటారా అని భయపడతారు. ఇలా లేకుండా ఉండాలంటే మనం పక్క నుండి ఇట్లా చదివించుకున్న ప్రాజెక్ట్ వర్క్ చేసుకున్న వాళ్ళకు కూడా మనము అన్ని నేర్పిస్తున్నాము, వాళ్ళు ఎంతవరకు చదువుతున్నారు అనేది మనం కూడా తెలుసుకుంటూ ఉంటాము. తల్లిదండ్రులుగా పిల్లల విషయంలో మన బాధ్యత అనేది చాలా ఎక్కువ ఉంటుంది. స్కూల్లో ఎంత నేర్చుకుంటున్నారో ఇంటికాడ మన అన్ని విషయాలు కూడా మనం చెప్తా ఉండాలి. అది మనీ వైపు నుంచి కానీ, లేకుంటే మంచిగా మెసులుకోవడం కానీ, లేకుంటే వస్తువులు అనేవి ఎలా జాగ్రత్తగా వాడుకోవాలి, ఎలా షేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రతి ఒక్క విషయము కూడా పిల్లలకి మనం దగ్గరుండి నేర్పిస్తూ ఉండాలి. అప్పుడే మనతో పాటు వాళ్ళతో పాటు మనకి అనేది బాండింగ్ అనేది ఉంటుంది. లేకుంటే ఎట్లా పడితే అట్లా వాడేస్తూ ఉంటారు. అది ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అనేది తెలియదు కదా. చిన్నపిల్లప్పటి నుంచి చెప్తూనే వస్తూ ఉంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది, ఈ వస్తువుని ఇలా యూజ్ చేసుకోవాలి అని తెలుసుకుంటారు. అప్పుడు ఆ పెద్దలు అన్నారు కదా, మొక్క అయితే వంగనిది మానైతే వంగుద్దా అని. మన పిల్లలకి మనం చెప్పుకునే దాన్ని బట్టే ఉంటుంది. అమ్మ లవ్ బర్డ్ ఏం తింటారు? గింజలే తింటానండి, చిన్న రాగులు అట్లా ఉంటాయి కదా, అట్లాంటివన్నీ తింటాయి. మనం దగ్గర కూర్చొని ఇట్లా హోంవర్క్ చేపిస్తూ ఉంటే వాళ్ళకి వచ్చే డౌట్ని మనకి అడుగుతూ ఉంటారు. అది మనకి చెప్పే అవకాశం దొరుకుతుంది వాళ్ళకి. లేదు అంటే హోంవర్క్ చేసేసుకొని అని అంటే వాళ్ళకి తెలిసేది ఏదో ఒకటి అనేది ఫాస్ట్గా రాసేసి టీవీ కానీ, ఫోన్ కానీ ఆడుకోవడం కానీ చేస్తూ ఉంటారు. మా పిల్లలకు కూడా అంతేని, తొందరగా హోంవర్క్ అయిపోతే మా చిన్నోడైతే ఫోన్ చూద్దామా, టీవీ చూద్దామా అనుకుంటా ఉంటారు. కానీ ఫోన్కు టీవీ అనేది ఎంత తక్కువగా వాళ్ళకి ఇస్తే అంత మంచిది కదా. ఇట్లా అనే పిల్లలకి ఏంటంటే ఇప్పుడు టీచర్లు కూడా ప్రాజెక్ట్ వర్క్ ఎక్కువ అనేది ఇస్తున్నారు. ఎందుకంటే చదువుకోమంటే ఎక్కువసేపు అనేది చదువుకోరు కదా, కొద్దిసేపు చదువుకుంటారు, తర్వాత బోర్ వస్తుంది టీవీ చూస్తారు. అట్లా కాకుండా కొద్దిసేపు చదువుకోవడానికి, కొద్దిసేపు యాక్టివిటీస్ ఏదో ఒకటి ఉండాలి కదా. అలా అని స్కూల్లో కూడా ఎక్కువ ప్రాజెక్ట్ వర్క్లు అనేది ఇస్తున్నారు. కాకపోతే పిల్లలు అక్కడ ఎక్కువ టైం పెట్టేస్తున్నారేమో, చదువుకుంటే ఇంకొంచెం బాగుంటుండేనని నేను అనుకుంటా ఉంటాను. This is India's Natural Resources Map. అందుకోసమే పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చేటప్పుడు నేను కాస్త హెల్ప్ చేస్తాను. మళ్ళీ ఇలా చేయాలి నాన్న, ఇలా చేయాలి నాన్న అని చెప్తాను. అంటే మనం దగ్గరుంటే వాళ్ళు ఫాస్ట్గా చేసేస్తారు కదా. వాళ్ళు చేత చేపిస్తూ పక్క నుండి నేను ఉంటూ చెప్తా ఉంటే తొందరగా అయిపోతుంది. చదువుకోనీకి అనేది కొంచెం టైం దొరుకుతుంది వాళ్ళకు కూడా. అక్క నెక్స్ట్ లైన్ ఏంటంటే
దీపం పెట్టడంకి టైం అయిపోయింది, 6 అయిపోయింది. అందుకోసం నేను వెళ్ళి దీపం పెట్టి వచ్చేలోపు వాళ్ళ తమ్ముడికి ఏంటంటే ఎక్కడైతే డౌట్స్ అయితే ఉన్నాయో ఒక్కొక్కటి క్లారిఫై ఇస్తూ స్పెల్లింగ్స్ అనేవి చెప్తా ఉంది. ఒక్కొక్క బర్డ్కి ఎన్ని లైన్స్ అయితే రాయాలి అని స్పెల్లింగ్తో సహా చెప్తా ఉంది. ఇద్దరు కూడా ఇట్లనే చదువుకుంటూ ఉంటారు. అది మనము అక్కడ ఉన్నా లేకపోయినా ఒక కన్నేసి కనిపెడతా ఉంటే చదువుకుంటారు, లేకుంటే పిల్లలు అన్నాక కొట్టేసుకుంటారు కదా. అట్లా కొట్టుకోకుండా ఉండాలంటే ఇట్లా ఏదో ఒక హోంవర్క్ అనేది ఉండాలి. ఈలోపు వాళ్ళ డాడీ కూడా వచ్చేసారు. ఇంకా పిల్లల్నిద్దరిని నేను చూసుకుంటాం, నువ్వు వెళ్ళి వంట చేయు అంటే నేను వంట చేస్తూ ఉన్నాను. ఇక్కడ మా పాప ప్రాజెక్ట్ అయితే పూర్తిగా ఇంచుమించు కంప్లీట్ అయిపోయింది. ప్రాజెక్ట్ వర్క్ ఇంకా కాలేదా? ఇది ప్రాజెక్ట్ వర్క్ ఎలా వచ్చింది ఒకసారి చూపి. నాన్న నీ ప్రాజెక్ట్ వర్క్ అయిందా? ఏది చూపి. దానికోసం మీనింగ్ రాయాలి కదా, రాసావా? చదువు నాన్న. ఓకే, వెరీ గుడ్. కంప్లీట్ అయిపోయిందా అది? ఇంకా ఎన్ని ఉన్నాయి? చూపి ఇటు సైడు. సెకండ్ పేజ్ ఏముందో వాడిని ఏమంటారు? ఇది అయిపోయిందా నాన్న ప్రాజెక్ట్ వర్క్? ఏది చూపించు. అక్కదమ్మా, నీది కాదు, నువ్వు కంప్లీట్ చేయనన్నా, నీకు తర్వాత అడుగుతాను, చూస్తాను. వావ్, బాగుంది, చాలా బాగుంది. కింద పెట్టినా చూడండి. మా పాప ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయ్యేలోపు మా రూమ్ అంతా కూడా ఇట్లా మెస్సీ అయింది. ఇదంతా క్లీన్ చేసుకోవడానికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఇట్లా ఉంటుంది పిల్లలతో అనేది. ప్రాజెక్ట్ వర్క్ అయితే చాలా బాగా వచ్చింది. అక్కడ మా బాబుది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, వాళ్ళ నాన్న వచ్చారు, చదివిపిస్తూ ఉన్నారు. నాన్న మొక్కజొన్న పొట్టలు కాల్చిస్తేనా తింటారా? నువ్వు తింటావా నాన్న? రామా తినవా? ఒక్కటి ఏమండి తీసుకురానా? మా వారు చిన్నోడికి ఇంకా చదివిపిస్తూ ఉన్నారు. జొన్న పొట్టు తిన్నానా అంటే హోంవర్క్ అంతా కంప్లీట్ అయిపోయినాక తింటానమ్మా అని చెప్తా ఉన్నాడు. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తూ ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పద్మా వెంకీ డైలీ బ్లాగ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. వీడియోస్కి సపోర్ట్ చేయండి.